నా పేరు ఎం రాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు. ముఖ్యంగా ఈ మోటార్ సైకిల్ వారికి మరీ తెలియపరచడం అనగా కంపల్సరీ హైవే నందు నెంబర్ 65-7 కానీ 565 కానీ ఈ రోడ్లందు ప్రయాణిస్తున్నప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. అట్లానే ఎలాంటి మత్తు పానీయాలు సేవించి డ్రైవ్ చేయకూడదు. కేవలం ఎక్కువ శాతం మనకు మోటార్ సైకిల్ వాళ్ళే ఎక్కువ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతుంది. అట్లాగే కారు వాళ్ళకు కూడా తెలియపరచడం అనగా ఎక్కడో నుంచో లాంగ్ నుంచి వస్తుంటారు. కుట్ట నుంచి దాదాపు మనకు ఈ యొక్క బుచ్చి టోల్గేట్ వరకు మనకు మధ్యలో ఎక్కువ శాతము అటు జీవాలు అంటే ఆవులు కానీ, లేకపోతే గేదెలు కానీ, లేకపోతే అడవి పందులు కానీ ఇవన్నీ అటు ఇటు తిరుగుతుండటం వలన మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, అట్లానే వారు కూడా సీట్ బెల్ట్ ధరించి స్లోగా బయలుదేరాలని, ఎలాంటి మత్తు పానీయాలు సేవించి కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకా లారీ వాళ్ళకు ముఖ్యంగా తెలియపరచడం అనగా ఈ మోటార్ సైకిల్ వారితో చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయవాలని. ఎందుకంటే ఓవర్టేక్ చేసేటప్పుడు వాళ్ళు అటు ఇటు జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తుంటారు కాబట్టి మీరు కూడా మీ యొక్క మార్జిన్ సైడ్ యొక్క మార్జిన్లోనే మీరు బయలుదేరాలా. అట్లాగే ఆటో వాళ్ళకు కూడా తెలియపరచండి. ఈ ఉపాధి కూలీలను మెయిన్ ఉపాధి కూలీలు ఎక్కువ శాతం ఎక్కించుకొని హైవే నందు వెనక సీటు డ్రైవర్ సీటే కాకుండా వెనక లగేజ్ బాక్సులు కూడా ఎక్కువ మంది ఎక్కించుకెళ్తున్నారు. ఈ హైవే నందు వాళ్ళకు కేటాయించిన లెఫ్ట్ సైడ్ గీతల్లోనే ప్రయాణించాలని మరీ ఆటో వాళ్ళకు చెప్తున్నాం. ఈ ఉపాధి కూలీలకి, మేస్త్రులకు కానీ వాళ్ళకి కూడా తెలియపరచడం అనగా ఎక్కువ శాతం ఇంకొక ఆటోలో వెళ్ళండి. 12-13 మంది 2 ఆటోలు తీసుకొని వెళ్ళమని. ఇంకా ట్రాక్టర్ వాళ్ళకి చెప్పారు ఇరువైపుల డోర్లు ఓపెన్ చేసి పొగాకు చెక్కులు కానీ, అట్లాగనే ఈ యొక్క పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే తిరణాలకు వెళ్ళేటప్పుడు కానీ అటు ఇటు కాళ్ళు కింద ఏలబడిచి కూర్చుంటున్నారు. అది కూడా ఏదైనా జరిగితే వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగడం జరుగుతుంది. మెయిన్ ఇంకా ఎక్కువ శాతం మనం వెనక నైట్ పూట కంపల్సరీ ట్రాక్టర్ వాళ్ళకు రేడియం స్టిక్కర్లు కంపల్సరీ ధరించాలని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం.